ఏపీ అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. 5 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో వైసీపీ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు. శాంతి భద్రతలు క్షీణించాయని వాకౌట్ చేశారు. గవర్నర్ సమావేశం తర్వాత అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. ఏపీ అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. 5 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో వైసీపీ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు. శాంతి భద్రతలు క్షీణించాయని వాకౌట్ చేశారు. గవర్నర్ ప్రసంగం తర్వాత అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం కొనసాగింది. 5 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు ఈసారి జరిగే అవకాశం కనబడుతోంది. అయితే మొదటి నుంచే వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నల్ల కండువాలు కప్పుకుని నిరసన వ్యక్తం చేస్తూ అసెంబ్లీలోకి వచ్చినటువంటి పరిస్థితి కనబడుతోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. గవర్నర్ ప్రసంగం అప్పుడు కూడా రవికృష్ణ కీలకంగా నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతోంది వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలు. సో దీనికి సంబంధించి అసలు వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఏం మాట్లాడారు, సభలో ఏం జరిగింది? సునీల్, ఈరోజైతే గవర్నర్ ప్రసంగం జరిగిన అనంతరం సభ అయితే వాయిదా పడింది. ఈ గవర్నర్ ప్రసంగం జరిగేటువంటి సందర్భంలో కూడా వైసీపీకి సంబంధించిన నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మాత్రం ఆందోళనకు దిగిన పరిస్థితి అయితే కనపడింది. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ కనుక చూసుకున్నట్లయితే ఏదైతే ఉదయం నుంచి కూడా వైసీపీకి సంబంధించినటువంటి నేతలు జగన్ అధ్యక్షతను మాత్రం అగ్రెసివ్గానే కనపడ్డారు. అసెంబ్లీకి వచ్చేటువంటి ఈ సందర్భంలో అసెంబ్లీ గేట్ దగ్గర నుంచి కూడా వాళ్ళు ముందు నుంచి కూడా వాళ్ళైతే నిరసన వ్యక్తం చేశారు. నల్ల కండువాలు కప్పుకున్నారు. నల్ల కండువాలు కప్పుకొని స్లోగన్స్ ఇచ్చిన పరిస్థితి అయితే కనపడింది. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి, శాంతి పద్ధతులను పరిరక్షించాలని పెద్ద ఎత్తున కూడా నినాదాలు చేశారు. ఆ తర్వాత వచ్చినటువంటి సందర్భంలో అక్కడ గేట్ ముందు ఉన్నటువంటి డిఎస్పీ ఎవరైతే ఉన్నారో పోలీసు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేసిన సందర్భంలో కూడా పోలీసులతో కూడా ఘర్షణ పడిన సందర్భం ఉన్నది. డైరెక్ట్గా మాజీ సీఎం జగన్ అయితే మాత్రం ఒక పోలీసు అధికారిని ఉద్దేశించి పోలీసులు ఉన్నది కేవలం ఇది చేయడానికే కాదు, పోలీసులు కేవలం శాంతి పద్ధతులు పరిరక్షించాలి కానీ ఊరికే నాయకులకు శాల్యూట్ చేసే పరిస్థితి అయితే ఉండకూడదు. పోలీసు వ్యవస్థ అంటేనే ఒక గౌరవం అనేది ఉండాలి, దానికి తగిన విధంగా కూడా ప్రవర్తించాల్సిన విషయంలో ఫెయిల్ అయ్యారు. మీకు బ్యాడ్జీ మీద ఉన్నటువంటి 3 సింహాలు ఏవైతే ఉన్నాయో
వాటిని ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఆ సింహాలలాగా మీరు పనిచేయాలనే చెప్తున్నాను. ఎవరైతే ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారో వాళ్ళ సంగతి తర్వాత చూసుకుంటావు అనే ధోరణిలో కూడా ఆయన అన్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత అయితే మాత్రం లోపలికి అసెంబ్లీ సమావేశం గేటు లోపల సమావేశాలకు ముందున్నటువంటి ప్రాంగణంలోకి ఎంటర్ అయినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి మార్షల్స్ ఎవరైతే ఉన్నారో మార్షల్స్ అయితే అడ్డుకున్నటువంటి సందర్భంలో కూడా వాళ్ళతో కూడా నినాదాలు అయితే చేశారు. ఆ తర్వాత చూసుకున్నట్లయితే జగన్ లోపలికి అసెంబ్లీలోకి వెళ్ళిన తర్వాత గవర్నర్ ప్రసంగం అయితే స్టార్ట్ అయింది. గవర్నర్ ప్రసంగం స్టార్ట్ అయిన వెంటనే కూడా వైసీపీకి సంబంధించిన నేతలు ఎవరైతే ఉన్నారో ఈ ఎమ్మెల్సీలు కానివ్వండి ఎమ్మెల్యేలు కానీ పెద్ద ఎత్తున కూడా అక్కడ నిరసన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని వాళ్ళైతే పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసి ఆ తర్వాత పోడియం ముందుకు వచ్చినటువంటి సందర్భం. ఈ సందర్భంగా కూడా కంప్లీట్ అయితే గవర్నర్ అయితే తన ప్రసంగాన్ని కంప్లీట్ చేశాడు. ఆ తర్వాత వీళ్ళైతే వాకౌట్ చేసి బయటకు వెళ్ళేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడైతే బీఏసీ సమావేశం జరుగుతుంది. 5 రోజుల పాటు ఈ సమావేశానికి సంబంధించి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ. మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో, ఎల్లకాలం ఇలా మాదిరిగా ఉండదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. నీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా? అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూట్ కొట్టడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు. గుర్తుపెట్టుకోండి. వచ్చినట్టుగా చింపే కార్యక్రమం చేసే అధికారం ఎవరిచ్చారు? మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో, ఎల్లకాలం ఇలా మాదిరిగా ఉండదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. నీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా? అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూట్ కొట్టడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు. గుర్తుపెట్టుకోండి. వచ్చినట్టుగా చింపే కార్యక్రమం చేసే అధికారం ఎవరిచ్చారు? మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో, ఎల్లకాలం ఇలా మాదిరిగా ఉండదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. నీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా? అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూట్ కొట్టడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు. గుర్తుపెట్టుకోండి. వచ్చినట్టుగా చింపే కార్యక్రమం చేసే అధికారం ఎవరిచ్చారు? మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో, ఎల్లకాలం ఇలా మాదిరిగా